చందమామ కథలు. సాలెవాడి చాతుర్యం. రచన హెచ్ వీరేశలింగము. ఒకనాడు ఒక రాజుగారు సింహాసనం మీద కూర్చొని ఉండగా పొరుగు దేశపు రాజు వద్ద నుండి ఒక దూత వచ్చి రాజుగారి సింహాసనం చుట్టూరా శుద్ధముక్కతో ఒక వలయం గీసి మాట పలుకు లేకుండా నిలబడ్డాడు. అంతటా రాజు తన మంత్రులను పిలిచి వీడి ఉద్దేశం ఏమై ఉంటుంది అని అడిగాడు. మంత్రులు ఏమీ చెప్పలేక తెల్ల మొహాలు వేశారు. రాజు మండిపడి దీనికి అర్థం చెప్పగల చతురుణ్ణి వెతికి తీసుకురండి అని ఆజ్ఞాపించాడు. మంత్రులు బెదిరిన కాకుల్లాగా అన్ని వైపులకు వెళ్ళి గాలించారు. వారిలో కొందరు ఒక ఇంటికి వచ్చారు. ఇంటి లోపల ఒక గదిలో ఉయ్యాల ఒకటి దానంతట అదే ఊగుతున్నది. డాబా మీద ధాన్యం ఆరబోసి ఉన్నది. దానిని తినటానికి పక్షులు వేచి ఉన్నాయి. కానీ ఎగువన ఉన్న పంక ఆడుతూ ఉండటం చేత అవి ధాన్యాన్ని సమీపించలేకుండా ఉన్నాయి. మంత్రులు మరొక గది ప్రవేశించి అక్కడ మగ్గం నేస్తున్న సాలెవాన్ని చూశారు. నీ ఇంట్లో ఈ విడ్డూరాలు ఏమిటి? ఉయ్యాల దానికి అదే ఊగుతున్నది, పంక దానికి అదే ఆడుతున్నది అన్నారు వాళ్ళు. వాటిని నేనే ఆడిస్తున్నాను. మగ్గం నుంచి ఉయ్యాలకు ఒక తాడు, పంకాకు ఒక తాడు కట్టి ఉన్నాయి అన్నాడు సాలెవాడు. అద్భుతం, అద్భుతం! నీవే మాకు కావలసిన చతురుడివి. మాకొక సమస్య వచ్చింది, దాన్ని విప్పగలవా అని మంత్రులు అడిగారు. ఏమిటా సమస్య అని సాలెవాడు అడిగాడు. మంత్రులు చెప్పారు. సాలెవాడు కొంచెంసేపు ఆలోచించి అది నేను వస్తే తప్ప తేలే విషయం కాదు అంటూ 2 గోలికాయలు తీసుకొని వారి వెంట బయలుదేరి రాజుగారి వద్దకు వెళ్ళాడు. సాలెవాడు రాజుగారికి దండం పెట్టి వలయాన్ని గమనించి దూతకేసి ఒకసారి చూసి తాను తెచ్చిన గోళీలను వాడి ముందు పడేశాడు. వెంటనే దూత తన జేబు నుంచి గుప్పెడు జొన్నలు తీసి కింద పోశాడు. సాలెవాడు చిరునవ్వు నవ్వుతూ అవతలికి వెళ్ళి ఒక కోడిని తీసుకువచ్చి జొన్న గింజల మీదికి వదిలాడు. ఆ కోడి గింజలను అన్నింటినీ ఒక్కటి మిగల్చకుండా తిన్నది. అది చూసి దూత అతి వేగంగా నిష్క్రమించాడు. ఇదంతా ఏమిటో నాకు కొంచెం కూడా బోధపడలేదు అన్నాడు రాజు. మరేమీ లేదు మహారాజా, అవతలి రాజు మనల్ని ముట్టడిస్తానని కబురు చేశాడు. మనం ఓటమి ఒప్పుకుంటామా, యుద్ధానికి సిద్ధమా తెలుసుకుందామని దూత వేచి ఉన్నాడు. మీరు గోళీలు ఆడుకునే పిల్ల వెదవలు అని నేను సమాధానం చెప్పాను. మాకు చాలా సేన ఉన్నది అని చెప్పటానికి వాడు జొన్నలు కింద జల్లాడు. ఒక్కన్ని కూడా మిగల్చమని కోడి ద్వారా నేను మళ్ళీ జవాబు చెప్పాను. ఆ సందేశం పట్టుకొని వాడు వెళ్ళిపోయాడు అని సాలెవాడు వివరించాడు. బేష్ బేష్, నువ్వే నిజమైన తెలివిగలవాడివి. ఇక్కడ ఉండిపో, నిన్ను నా ప్రధానమంత్రిని చేస్తాను అన్నాడు రాజు సంతోషంగా. ఇంకా నయం, నాకు అవతల బోలెడంత పని ఉన్నది అంటూ సాలెవాడు వెళ్ళిపోయాడు. సంగీత విద్వాంసుడు. రచన టి భూషణరావు. ఒకప్పుడు కూర్మ ద్వీపం కలలకు పెట్టినది పేరు. అక్కడ ఎవరిని కదిలించినా సంగీత, సాహిత్య, నృత్య, గానాది విద్యలలో ప్రవేశము, ఆసక్తి కలిగిన వాళ్ళే. ఆ ద్వీపంలో శర్వకుడు అనే ఒక యువకుడు ఉండేవాడు. అతను నృత్య, గాన కళలలో గొప్ప పాండిత్యం కలిగినవాడు. అయితే అప్పటికే పేరు మోసిన విద్వాంసులు ఎందరో ఆస్థానములో ఉండటం వల్ల శర్వకుడికి రాజాదరణ లభించే అవకాశమే లేకపోయింది. అతను కొంత కీర్తి, ధనము సంపాదించుకొని పెళ్లి చేసుకొని ఒక ఇంటివాడు అవుదామనుకుంటే అందుకు తగిన అవకాశమే కనిపించటం లేదు. శర్వకుడికి తెలిసిన మిత్రుడు ఒకడు ద్వీపాంతరాలలో వర్తకం చేస్తూ ఉండేవాడు. మరాల ద్వీపానికి వెళ్తే అక్కడ శర్వకుడికి మంచి సన్మానం జరగవచ్చునని, అక్కడి ప్రజలు కళల్లో చాలా వెనుకపడి ఉన్నారని, రాజు ఏ కళాకారుడు వచ్చినా ఆదరిస్తున్నాడని సలహా ఇచ్చాడు. సలహా ఇవ్వటమే కాదు, మరాల ద్వీపం మీదుగా వెళ్తున్న వర్తక నౌకలో శర్వకుణ్ణి ఎక్కించుకొని వెళ్ళాడు. శర్వకుడు తన వీణతో సహా మరాల ద్వీపంలో దిగి తాను సంగీత విద్వాంసుని అని తెలియజేయగానే
క్షణములో ఆ వార్త రాజుగారి దివాణానికి చేరింది. సంగీతం అంటే ఏమిటో ఆ ద్వీపవాసులకు ఎవరికీ తెలియదు. కానీ విద్వాంసుడనే మాట అందరికీ అర్థమైంది. రాజోద్యోగులు శర్వకుడికి అన్ని సౌకర్యాలు అమర్చారు. ఆ రోజు సాయంకాలమే ఆస్థానానికి వచ్చి రాజుగారి ఎదుట తన విద్యను ప్రదర్శించవలసిందిగా శర్వకుడికి ఉత్తర్వు వచ్చింది. నాకు పక్కవాద్యాలు వాయించే వాళ్ళు కావాలి అన్నాడు శర్వకుడు. రాజుగారి ఉత్తర్వు తెచ్చిన వారికి పక్కవాద్యాలంటే ఏమిటో అర్థం కాలేదు. శర్వకుడు తన వీణ తీసుకొని రాజ్యసభకు వెళ్ళాడు. అక్కడి వారు ఎన్నడూ సంగీతం విన్న పాపాన పోయినవారు కారు. వారిని తన సంగీతంతో మంత్రముగ్ధులను చేయాలని నిశ్చయించుకొని శర్వకుడు వీణ వాయిస్తూ పాట ప్రారంభించాడు. త్వరలోనే సభికులు స్వర మాధుర్యానికి, లయకు సమ్మోహితులై తలలు ఆడిస్తూ లయ ప్రకారం కాళ్ళు చేతులు కదులుస్తూ తన్మయత్వం చెందారు. ఇక శర్వకుడు తన సంగీతంలో లీనమైపోయాడు. ఒక్క రాజుగారు మాత్రమే గాన ప్రభావానికి వశుడు కాలేదు. ఆయన శర్వకుణ్ణి శ్రద్ధగా పరిశీలించి అతనికి ఏదో వ్యాధి పట్టుకున్నదని, అది అంతకంతకు ముదురుతున్నదని ఒక నిశ్చయానికి వచ్చాడు. ఆయన మంత్రి చెవిలో రహస్యంగా, చూశారా, ఈ పండితుడు ఆ తీగల కొమ్మ పట్టుకొని అందులో నుంచి ఏదో లాగటానికి ప్రయత్నిస్తున్నాడు. అది రాకుండా ఉంటున్నది. మానవుడు ఏదో విచిత్రమైన బాధతో అల్లాడిపోతున్నాడు, హైరాణ పడిపోతున్నాడు. మధ్య మధ్య హీనస్వరం పడిపోతున్నది. కుడి చేతి వేళ్ళు కొట్టుకుంటున్నాయి, ఎడమ చేతి వేళ్ళు దేనికోసమో కొమ్మ అంతటా తడుపుతున్నాయి. మీరు శీఘ్రంగా వెంటనే మన వైద్యుణ్ణి పిలిపించటం మంచిది. పాపం ఎక్కడి నుండో వచ్చి ఇక్కడ జబ్బు పడిపోయాడు. ఈ జబ్బేదో అంటువ్యాధిలాగా ఉంది. సభలో అందరూ ఆడిపోతున్నారు. కాళ్ళు చేతులు తలలు ఆడించేస్తున్నారు. వాళ్ళ స్థితి కూడా ఏమంత బాగాలేదు అన్నాడు రాజు. మంత్రి వెంటనే రాజవైద్యునికి కబురు చేశాడు. రాజవైద్యుడు శర్వకుణ్ణి క్షణం పాటు పరకాయించి చూసి, ముందు అతని చేతిలో ఉన్న ఆ వస్తువును తీసి పారేయండి, అదే వ్యాధికి కారణంలాగా కనిపిస్తుంది అన్నాడు. రాజుగారి భటులు నలుగురు వచ్చి శర్వకుడి చేతిలోని వీణను అమాంతం లాగేసి దూరంగా పెట్టేశారు. శర్వకుడు పాట మాని నిర్ఘాంతపోయాడు. వైద్యుడు చెప్పినది నిజమే అయింది. కొంచెం వెర్రిచూపు పడిందన్న మాటే గాని సంగీత విద్వాంసులు బాధపడటం మానేశాడు. సభికులందరూ కూడా మామూలు మనుషులు అయ్యారు. రాజవైద్యుడు శర్వకుణ్ణి అవతలికి తీసుకుపోయి అతని నెత్తిన ఏదో తైలం మర్దన చేయించి నిద్ర పట్టడానికి ఔషధం తాగించాడు. వెంటనే శర్వకుడు నిద్రపోయాడు. వైద్యుడు అతడి నాడి పరీక్షించి, ఏమీ భయం లేదు, రేపు ఈ పాటికి మామూలు మనిషి అవుతాడు. కానీ ఆ తీగల కొమ్మ ప్రమాదకరమైనది, దాన్ని సముద్రంలో పారేయించండి అని రాజుతో చెప్పాడు. శర్వకుడి వీణ కొరకు అందరూ అంతటా వెతికారు. అది ఎక్కడా కనిపించలేదు. కానీ శర్వకుడు పాడుతూ ఉండిన పాటే అంతఃపురంలో వినవచ్చింది. రాజుగారు కంగారుపడి అంతఃపురానికి వెళ్ళి చూసేసరికి రాజకుమార్తె రమామణి వీణ వాయిస్తూ పాడుతున్నది. ఆమె ఏకసంధాగ్రహి. చాలాసేపు శర్వకుణ్ణి గమనించి అతను వాయించే పద్ధతి, పాడే పాట పట్టుకున్నది. అమ్మాయి, దాన్ని వెంటనే అవతల పారేయి, దానివల్ల వ్యాధి వస్తుందని వైద్యుడు చెప్పాడు అన్నాడు రాజు. లేదు నాన్నగారు, మీరు పొరబడుతున్నారు. ఇదే సంగీతము. మీరు సంగీతాన్ని చెవులతో వినాలి కానీ కళ్ళతో మాత్రమే చూడరాదు. ఈ పండితుడి వద్ద నేను సంగీత విద్యను అభ్యసిస్తాను. నాట్య విద్య కూడా తెలుసునేమో కనుక్కోండి అన్నది రాజకుమార్తె. ఆమె అలా అడగడానికి కారణం ఏమంటే, కొద్ది కాలం కిందట ప్రవాల ద్వీపపు యువరాజు కన్యాన్వేషణ చేస్తూ వచ్చి రమామణిని చూసి తృప్తిపడి కూడా ఆమెకు సంగీతము నాట్యము రావని తెలిసి అసంతృప్తి చెంది వెళ్ళిపోయాడు. శర్వకుడు నిద్రలేచాక అడిగితే తనకు సంగీత నాట్య విద్యలు రెండూ వచ్చునన్నాడు. రాజుగారు జరిగిన పొరపాటుకు క్షమాపణ చెప్పుకొని మంచి జీతం మీద అతన్ని తన కుమార్తెకు గురువుగా నియమించాడు. 6 మాసాలలో రమామణి చురుకైన పిల్ల గనక సంగీత నృత్యాలు రెండింటిలోనూ ప్రవీణురాలు అయింది. ప్రవాల ద్వీపపు యువరాజును పిలిపించి అతని ఎదుట రమామణి విద్వత్తు ప్రదర్శింపజేశారు. అతను పరమానంద భరితుడై ఆమెను పెళ్లాడతానన్నాడు. వారి పెళ్లికి శర్వకుడు ఘనంగా గురుకట్నం పొందాడు.
ఆ తర్వాత అతను స్వదేశానికి వెళ్ళిపోదామనుకున్నాడు. కానీ మరాలరాజు వెళ్ళనివ్వక అతన్ని తన ఆస్థాన విద్వాంసునిగా పెట్టుకొని తన రాజ్యంలో కోరిన వారందరూ నృత్యగానాలు నేర్చుకునే సదుపాయం కలిగించాడు.